రైట్. మొత్తానికి ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి మేడిగడ్డ మొత్తం ఏది కూలిపోయింది, మేడిగడ్డ పనికిరాదు అని చెప్పేసి నడుస్తున్నటువంటి వ్యవహారానికి కాస్త ఈరోజు మేడిగడ్డ నిజంగా నిక్కంగా గట్టిగా నిలబడింది. ఈరోజు గోదావరికి ఒక ఆయకట్టుగా నిలిచింది. దీనికి సంబంధించి కూడా గతంలో ఏదైతే ఈ ప్రభుత్వం చేసినటువంటి మాటలు అయితేనేది, లేకపోతే ఈ ప్రభుత్వం చేసిన ప్రాపగండ అయితేనేది, దాన్ని ఏ విధంగా జనాలు చూస్తూ ఉన్నారు, ఆ విధంగా రైతులు ఏమేమి చూస్తున్నారు అనేది మనం అడిగే దాని మీద మనం కొంచెం మంది రైతుల దగ్గరికి వచ్చిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్నా, దానికైతే చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఎట్లా ఉంది ఈ మేడిగడ్డ మీద వీళ్ళు చేసిన ప్రాపగండ అయితేనేది, విష ప్రచారం అయితేనేది, ఈరోజు మొత్తం పటాపంచలు అయిపోయి ఈరోజు మేడిగడ్డ నిలబడ్డారు. ఎట్లా వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏదో ఆ రోజున్న సిచ్యువేషన్లో సో వాళ్ళు ఏ విధంగా అయితే మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము, ఏవైతే మేము అబద్ధాలు చెప్పుకొని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తే మేము ఏ విధంగా అయితే అధికారం రాగలుగుతామనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క రైతులు అంటే రైతు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎంతసేపు వాటర్ మీద ఆధారపడి ఉంటాడు, వర్షాల మీద ఆధారపడి ఉంటాడు, వ్యవసాయం అతనికి దిక్కు. సో అతన్ని మనం మైండ్లో వెళ్ళి అతనికి మనం ఏదన్నా ఒకటి చీర పురుగులాగా మైండ్లోకి వచ్చినట్టుంటే సో దాన్ని ఆటోమేటిక్గా మనం క్యాచ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఉన్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఆ రైతును తన వైపు తీసుకున్నాడు. మేడిగడ్డ అనేది ఈరోజు చూడండి ఏ విధంగా ఉన్నదని, మంచిగా ఒక గంగమ్మ తల్లి ఈ విధంగా పారుకుంటూ వెళ్తుందో మేము చూసినాం. గత 5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఏ రైతు కూడా కళ్ళల్లో వాటర్ రాలే. ఈ సముద్రాలలో, ఈ వాగులలో, వంకలలో ఏ చెరువు చూసినా వాటరే. ఈ దరిద్రం చూడండి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 1 year కూడా కాలేదు. ఇప్పటికీ రైతులు ఇంకా నాటేసుకోలేదు, ఇప్పటికి రైతు వేసుకోలేదు. మా ఊర్లో రైతులు ఉన్నాడు, ఇప్పుడు 4 ఎకరాల రైతు, ఆయన వాటర్ లేక ఈరోజు బర్రెలను కొనుక్కొని నడిపి వ్యవసాయం బంద్ పెట్టి ఆ బర్రెలను కాపాడుకుంటున్నాడు. ఆయన అంతవరకు నడుస్తుంది. అంటే వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి ఎక్కడ కూడా పొందడం లేదు. మా ఊర్లో కూడా ఇప్పుడు ఉన్న పెద్ద బాగుంది, చెక్ డ్యామ్ కట్టారు సారు. అది 1 year బంద్ ఉన్నా సరే మాకు కంటిన్యూగా వ్యవసాయం మనకి పనిచేస్తుంది. బట్ ఈ రోజు ఉన్న ఈ దరిద్రం కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటర్ లేదు, ఇంట్లో ఊర్లో వాటర్ లేదు, వ్యవసాయం వాటర్ లేదు, తాగుదామంటే వాటర్ లేదు. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఏది చేసింది చెప్పండి వాళ్ళు అంటే ఏదో కానీ ఏది చేసిరు వాళ్ళు చెప్పిన హామీలు ఏది ఒక్కటి కూడా సక్రమంగా లేదు. రైతు బంధు అనేది రైతు భరోసాగా మార్చి దాన్ని ఎగ్గొట్టడం కోసం ఇలా రుణమాఫీ తీసుకొని వచ్చిండ్రు. ఆ రుణమాఫీకి సంబంధించిన చాలా మందికి రుణమాఫీలో కూడా ఎవరికి ఇవ్వట్లేదు కదా సార్, ఏదో అన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఏం చేయాలి, ఏకదాటిగా ఏదో అన్కండిషనల్ గా తీసుకున్న రైతులందరికీ ఇవ్వాలి. అది మాట ఉన్నట్టు లెక్క. అన్కండిషనల్ కాకుండా ఇష్టం వచ్చినట్టు మేము ఐటీ ఉన్న వాళ్ళకి ఇవ్వము, లేదంటే సొంత ఉన్న వాళ్ళకి ఇవ్వము, ఒక కారు ఉన్న వాళ్ళకి ఇవ్వము, ఇవన్నీ కండిషనల్ కదా. మా ఊర్లో 98 మంది రైతులు తీసుకుంటే ఈరోజు 18 మందికి వచ్చింది. మిగతా వాళ్ళంతా ఏంది పరిస్థితి? అదంతా మోసమే కదా. సో చెప్పేదానికి చేసిన దానికి పొందడం లేకపోయింది. అప్పుడున్న కాంగ్రెస్ కూడా ఏం చెప్పింది తెలుసా, సర్పంచ్లను చాలా గోస పెడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఉరేసుకుంటున్నారు అని చెప్పారు. ఆ బిల్లులు ఇప్పటి వరకు కూడా వీళ్ళు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా రిలీజ్ కాలేదు. మరి అప్పుడు మాట్లాడిన బిల్లు ఇప్పుడు కనబడతలే వాళ్ళకు. కేవలం అధికార దాహం, అధికారం కోసం మాత్రమే ఈ కాంగ్రెస్ వాళ్ళు. అందుకే చెప్తారు ఎప్పుడైనా కాంగ్రెస్ పాలన ఎప్పుడు కూడా దరిద్రం పాలనే. కాంగ్రెస్ వాళ్ళు రైతులను ఎప్పుడు చూడదు, ఉద్యోగస్తులకు ఎప్పుడు ఉద్యోగస్తులు ఇవ్వదు, ఎవరిని కూడా కరెక్ట్ చూడదు అనేది అందరికీ తెలుసు. కాకుండా అప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదో సర్దించుకోలేకపోయినాం తప్ప కాంగ్రెస్ మీద ఏదో దయతోడో కాంగ్రెస్ ఏదో డెవలప్ చేసిన ఉద్దేశంతో ఎవరు ఓటేయలేదు. అప్పుడున్న సిచ్యువేషన్లో సరే అని ఒక అవకాశం ఇద్దామనుకున్నారు కొంచెం మంది విలేజ్లలో, కానీ ఆ అవకాశాన్ని ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఏమైనా ఎలక్షన్స్ వస్తే ఏకదాటిగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా దరిద్రం కొద్ది వచ్చిందిరా నాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అందరు కూడా అదే మనసులో ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? రేపు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అంటుంది, లేకపోతే ఇప్పుడు మొన్నటిదాకా మాట ముందు కాళేశ్వరం, మాట ముందు మేడిగడ్డ, మాట ముందు మొత్తం నీళ్ళన్నీ అదైపోయినాయి, మాట ముందు లక్షల కోట్లు వృధా అయిపోయినాయి. ఈ రోజు మళ్ళీ రేపు పొద్దున స్థానిక సంస్థలైనా దెబ్బ అవుతుందని చెప్పేసి ఈ రోజు రుణమాఫీని తీసుకొని వచ్చారని చెప్పేసి ఒక బాధ వినిపిస్తుంది. సార్ మేడిగడ్డ అనేది ఒకటి చెప్తున్నాను. మేడిగడ్డ అనేది ఆ మంత్రులని వాళ్ళ ఇంజనీర్లని ఇప్పుడు తీసుకెళ్ళమని చెప్పండి. అప్పుడంటే వాటర్ లేదు కదా, ఇప్పుడు వాటర్ ఉంది కదా. ఒక మేడిగడ్డ అనేది ఏ మాత్రం క్రాక్ వచ్చినప్పుడు కొట్టుకుపోవాలి కదా, ఉండొద్దు కదా. సో ఇప్పుడు కూడా చూడండి ఫుల్ నిండుకుండా ఉంది కదా, చూడమని చెప్పండి. ఇప్పుడు తెలుస్తుంది. ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పండి, రేపు తెలుసా అండి. రేపు ఎలక్షన్స్ పెట్టుకోవడం కారణం అందుకే. ఇవన్నీ ఏవి అమలు కాలేదు అతనివి, ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రేపు స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి,
ఎంపీటీస్ అనుకోండి జడ్పీస్ అనుకోండి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ ఆ సర్పంచ్ ఎలక్షన్స్ నడిపిస్తా కూడా తెలియదు దానికి అమౌంట్ కావాలి ఎక్కడి నుండి తేవాలనేది ఆయన తలబట్టుకుంటున్నాడు సో ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ కనుక పెడితే అతని యొక్క డెవలప్మెంట్ అనేది బయటపడిపోతుంది పెట్టలేడు ఇంకా కూడా పెట్టలేడు ఈ స్థానిక ఎలక్షన్స్ అయిపోయి మాది సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి ఇంచుమించు 7 months కంప్లీట్ అయిపోతుంది 7 months అని చెప్పే వరకు ఊస్తలేదు మేము ఎన్నిసార్లు పోయి అడిగినాము బిల్లు లేదన్న బాబు అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా కానీ దాన్ని ఊసలేదు ఏదైనా అంతే అండి ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని పుల్ల చల్లాలి ఆ బురద చల్లాలి మనం అధికారం చేజిక్కోవాలి అంతే ఒక తాపత్రయం తప్ప ఇంకోటేం లేదు ఇంకో వేరే డెవలప్మెంట్ అన్న కాన్స్టెన్స్ ఆయనకు లేదు ఆ కాన్సెప్ట్ లేదు ఎక్కడ చేయగలుగుతా చెప్పండి కష్టం అవుతుంది ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మేల్కోకుంటే ప్రజలు అసలు ఎక్కడ కూడా టర్న్ ఓవర్ అమౌంట్ అనేది ఒక పుట్టట్లేదండి రైతులకు రైతు బంధు అన్నాడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు రైతుకు ఫస్ట్ టైం కూడా అది కేసీఆర్ అయిపోయింది ఇచ్చింది తప్ప ఈయన అనుకున్న అమలు చేసేది ఇవ్వలేదు లాస్ట్ టైం ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వాలి ఇప్పటి వరకు ఇవ్వాలి ఆల్రెడీ నాటేసుకున్నారు ఒక్కరు కూడా ఇవ్వలేదు ప్రభుత్వం జూన్లో వచ్చేది జూలై అయిపోయింది జూలై నాటు కూడా అయిపోతున్నాయి ఈ వర్షాలు లేక ఇంకా దరిద్రం ఏదో ఉన్నపాటికి వేసుకుందామన్నా కానీ రైతు బంధు కూడా లేదు రైతు బంధు కూడా లేదు ఈ ప్రభుత్వం ఎంత తొందరగా అయిపోతుంది అంత మంచిదని మేము అయితే కోరుకుంటున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్